హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తాలింపు. మార్కెట్కి వెళ్ళినప్పుడు మంచి ఎరుపు రంగులో ఉన్న పండు మిరపకాయలను చూడగానే ఎవరు మాత్రం టెంప్ట్ అవ్వకుండా ఉంటారు చెప్పండి. అలాంటి ఈ పండు మిరపకాయలతో ఈరోజు మన తాలింపు స్టైల్లో ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఎలా పచ్చడిని తయారు చేసుకోవచ్చో, అది కూడా కొత్తగా పచ్చడిని తయారు చేసుకునే వాళ్ళు కూడా ఎలాంటి భయము లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్తో సహా ఈరోజు చూసేద్దాము. దీనికోసం అయితే మంచి పండు మిరపకాయలని నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్న పండు మిరపకాయలని ముందుగా మనం సెలెక్ట్ చేసుకునేప్పుడు కొద్దిగా లావుగా ఉండేలాగా, అలాగే తొడిమెలు మంచి ఆకుపచ్చ రంగులో ఉన్నవి చూసి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎండాకాలంలో దొరికే ఈ పండు మిరపకాయలతో సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా పచ్చడిని పెట్టుకుంటే, చలికాలంలో దొరికే పండు మిరపకాయలతో ఒక 3 నుంచి 5 నెలల పాటు నిల్వ ఉండేలాగా పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే తక్కువ క్వాంటిటీ అయిన 1/2 kg మిరపకాయలను తీసుకొని తొడిమెలు ఉన్నప్పుడే నీళ్ళతో ఒకసారి బాగా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత పొడి బట్టతో తడి పూర్తిగా పోయేలాగా తుడుచుకోవాలి. అలా తుడుచుకున్న ఈ మిరపకాయలని గాలికి అలాగే వదిలేయాలి. ఫ్యాన్ కింద ఒక అరగంట నుంచి గంట పాటు ఇలా పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మిరపకాయలకి ఉన్న తొడిమెలను తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మిరపకాయలను అన్నింటినీ కూడా ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకొని, ఆ తర్వాత దీంతో పాటు చింతపండుని నలకలనేవి అన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకున్న చింతపండుని ఒక 60 గ్రాముల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకుంటున్నప్పుడే చింతపండుని ఇలా విడివిడిగా తీసేసి వేసుకోవాలి. దీంతో పాటుగా రాళ్ళ ఉప్పుని మిక్సింగ్ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం తీసుకునేటువంటి ఉప్పుని 100 గ్రాముల వరకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు వెల్లుల్లిని, 1/2 టీ స్పూన్ పసుపుని, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవపిండిని, 1/2 టీ స్పూన్ మెంతిపిండిని ముందుగానే ఇలా వేయించి పొడి చేసి పెట్టుకున్నవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వేరుశనగ నూనెను వేసుకొని, దాంతోపాటుగా తాలింపు గింజలని కూడా వేసుకోవాలి. వీటిల్లోకి మళ్ళీ క్రష్ చేసుకున్న వెల్లుల్లిని ఒక 1/2 కప్పు వరకు కూడా వేసుకొని, వాటితో పాటుగా 1/2 టీ స్పూన్ జీలకర్రని, అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవాలని కూడా వేసుకొని, ఒక 4 ఎండుమిర్చిని అలాగే కరివేపాకులని కూడా వేసుకొని ఇవన్నీ వేగిపోయేలాగా చూసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని, ఇప్పుడు మాత్రమే ఈ బ్లెండ్ చేసుకున్న మిరపకాయల మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పచ్చడిని ఇప్పుడు పూర్తిగా చల్లబడిన తర్వాత ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూశారు కదా, వేసవి కాలంలో శీతాకాలంలో ఈజీగా పెట్టుకోగలిగే ఎంతో టేస్టీగా ఉండే, అలాగే కలర్ఫుల్గా ఉండేటువంటి ఈ పండు మిరపకాయల నిల్వ పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఈ రెసిపీని ఈ స్టైల్లో ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.